శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సూర్యుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, చాలా ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గురువు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని మూడో స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి ప్రకారంగా ప్రతికూలతని ఎక్కువగా గోచరిస్తుంది కనుక కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాలలో మట్టుకు మీకు అనుకూలత ఉంది. ఏంటంటే ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దలతో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో, తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు సంభవించే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అన్నదమ్ములు బంధువులతో కలహాలు తప్పవు. సాహసించి నిర్ణయాలు తీసుకోకండి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా ఆటంకాలు ముందుకు వస్తాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభసాటిగానే కొనసాగుతున్నప్పటికీ ఏదో రకమైనటువంటి ఆందోళన, పనులు అనుకున్న సమయంలో కాకపోవడము, వాటి మూలకంగా పనులపై మనకు మనస్సు దూరం అవుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు బాగా కనబడుతున్నాయి. ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. పిల్లల చదువు విషయంలో మట్టుకు కొంత శ్రద్ధ వహించాలి. కొంత మీరు శ్రద్ధ తీసుకున్నట్టయితే పిల్లల యొక్క భవిష్యత్తు బాగా సెటిల్ అయిపోతుంది. మంచి సంస్థలలో వాళ్ళకి అడ్మిషన్స్ లభిస్తాయి. చదువు విషయం లోపల మట్టుకు కొంత శ్రమించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు కనబడుతున్నాయి. అలసట బాగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో పనులు నిలిచిపోవడము లేదా స్లోగా ముందుకు జరగడము ఇలాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ చేయు వృత్తి లోపల మట్టుకు అసంతృప్తి బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా ఏదో ఉద్యోగం లభిస్తుంది కానీ శాశ్వతమైనటువంటి ఉద్యోగం కొరకై ఇంకా ప్రయత్నాలు చేయాలి. దాన్ని విరమించుకోకుండా ప్రయత్నాలు చేసినట్టయితే మీకు చాలా ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ప్రతికూలతనే మనకు ఎక్కువగా కనబడుతుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా సూర్యుడు అంగారకుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. సాహసించి ఏ పనులు కూడాను చేయకూడదు. ముఖ్యంగా కలహాలలోకి వెళ్ళకూడదు. మధ్యవర్తిత్వం వహించకూడదు. కనుక బుధుడు, గురు, రాహు, కేతువు, సూర్యుడు, కుజుడు చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ప్రతినిత్యం కూడాను ధనుస్సు రాశి వాళ్ళు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. సూర్యుడు మొదలుకొని కేతు వరకు ఉన్నటువంటి అన్ని మూలమంత్రాలను కూడాను ఒక ఏకాగ్రతతో 9 సార్లు పారాయణం చేయండి. అన్ని గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తుంది.
అనుగ్రహం లభిస్తుంది. ముందుగా సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి చేసుకోండి. శారీరక ఇబ్బంది లేకుండా ఉంటుంది. మానసికంగా రుగ్మతలు రాకుండా ఉంటాయి. మనస్సు స్థిరంగా ఉండడానికై మీకు ఉపయోగపడుతుంది. సూర్యనారాయణుణ్ణి ప్రతినిత్యం కూడాను పూజించండి. సూర్యాష్టకము పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఇక అంగారకుడు చాలా ప్రబలమైనటువంటి అష్టమ స్థానంలో ఉన్నాడు. కుజాష్టమం అనేటువంటిది చాలా ప్రతికూలమైనటువంటి సంచారం గనక అనుకోకుండా మీకు ఇబ్బందులు, రిపేర్లు, భూతగాదాలు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడాను వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. ఈ రెండు తప్పకుండా మీరు చేయాలి. అంతేకాకుండా కుజ భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికి మూలమంత్రాన్ని పఠించండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదవండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క చేయూత కొరకై కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలత లభిస్తుంది. ఇక గురు భగవానుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. సూర్యనారాయణుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. వీటి మూలకంగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆలస్యము కలగకుండా ఉంటుంది. అమ్మవారిని ప్రతినిత్యం కూడాను పూజించండి. దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. ఆ దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి, పారాయణం చేసుకోండి. ఆ దుర్గామాత మూలకంగా ఆ సప్త శ్లోకాలను 7 శ్లోకాలు దుర్గామాతకు సంబంధించినటువంటివి మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యం కూడాను పఠించినట్టయితే తప్పకుండా మీకు భయము, ఆందోళన ఇలాంటివన్నీ లేకుండా, మానసిక ఇబ్బందులు మనకు కలగకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. కాబట్టి ఇది ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ముఖ్యమైనటువంటి శ్లోకం అందులో ఒకటి ఉంది. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతోః స్వస్త్యై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఈ మూల శ్లోకము ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఇది మీరు ప్రతినిత్యం కూడాను జపించినట్టయితే ఆది వ్యాధులు లేకుండా ఉంటాయి మీకు. అంటే శారీరక ఇబ్బందులు, మానసికమైనటువంటి ప్రలోభాలు ఇవన్నీ కూడాను లేకుండా ఉంటాయి గనక ప్రతినిత్యం కూడాను ఈ శ్లోకాన్ని మీరు పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.